ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబా ఎంత బలవంతుడైతే ఆ మొద్దుని చిటికెలో తోసేసేవాణ్ణి. ఈ మొద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింకిచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండ మీద నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు.